మా అన్న ఎమ్మెల్యే అండి, ఎవ్వలైనా నేను చెప్పినట్టు వినాల్సిందే. మరి మా డాడీ మంత్రి అండి, ఎవ్వలైనా నేను చెప్పినట్టే నడుచుకోవాల్సిందేనండి. మా తాతయ్య ఎంపీ గారండి, ఎవ్వలైనా మాకెదురు చెప్పొద్దండోయ్, అలాగ నడుచుకోవాల్సిందే. మరి ఇగో ఇట్లున్నది ఏపీల కూటమి పాలనలో ముచ్చట. ఎమ్మెల్యే ఎంపీ మంత్రులకు ఆఖరికి తోక చుట్టమైనా చాలు ఎవ్వలైనా భయపడాల్సిందే. ఆఖరికి పోలీసులు కూడా అదంతా కాదు అని పోలీసులే అన్నారనుకో, ఇగో ఇట్లా చూపెడుతున్నారండి వాళ్ళ పేతాపం. అబ్బర బిడ్డ చెంప చెల్లమని అనిపించిండు పో. ఇంతకు ఎవలి మోతెవరి అంత పెద్ద తీస్మార్కానా? యూనిఫామ్ వేసుకున్న పోలీసును డ్యూటీలుండి పబ్లిక్ కు రక్షణ కల్పిస్తున్న రక్షక భటుని చెంప మీదకెళ్ళి బాధిండు అంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చుట్టమట. అందుకే ఇట్లా రెచ్చిపోయిండు. అసలు వీళ్ళిద్దరికి పంచాది ఎక్కడొచ్చింది, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నంద్యాల జిల్లాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఓపెనింగ్ కు మంత్రులు రామ్ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి వచ్చిండ్రు. అయితే పబ్లిక్ ఎక్కువ రావడంతో పోలీసులు స్ట్రిక్ట్ గా ఎవరిని పడితే వాళ్ళను పంపకుండా ఆపుతుంటే మా అన్న బీసీ జనార్దన్ రెడ్డి అసోంటిది నన్నే పంపవా అని పొట్టు తిట్టి ఇగో ఇట్లా కొట్టిండు. పంచాది పెద్దగా చేసిండు. అట్లని మంత్రులను చూసి పోలీసుల మీదకి రెచ్చిపోవడు ఇప్పుడే కాదుల్లో. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన కొత్తలైతే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య గారైతే ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ఇదంటే ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడు గాని అప్పట్లో పవర్ లేనప్పుడు కూడా పోలీసులను మామూలుగా తిట్టలేదు. ఇక అచ్చెన్నాయుడు గారైతే ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటా 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి పొద్దున లేస్తే నీతులు చెప్పుతూ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మెడలేసుకుంటున్న హోంమంత్రి అనితా మేడం పోలీసును చెంపదెబ్బ కొట్టిన విషయంపై ఏం మాట్లాడతారో, ఏం చర్యలు తీసుకుంటారో గాని పోలీసులకే రక్షణ లేకుండా పోతున్నదంటే కూటమి లీడర్ల ఆగడాలు ఎట్లున్నాయో చూడుండ్రి.